అందరికీ నమస్కారం. ఒకసారి వీడియో చూడండి. అమ్మాయిలున్న పేరెంట్స్ మీకు నేను ఒకటే విషయం చెప్తున్నా, చిన్నప్పటి నుంచే మీ పాపకి బ్యాడ్ టచ్ ఏంటో గుడ్ టచ్ ఏంటో నేర్పియండి. మరి అబ్బాయిల పేరెంట్స్ మీరు కూడా బ్యాడ్ టచ్ ఏంటో గుడ్ టచ్ ఏంటో నేర్పియండి. అమ్మైనా అక్కైనా చెల్లైనా ఎక్కడ ముట్టుకోకూడదు అన్న విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి. సమాజం అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఒకప్పట్లాగా అమ్మాయిలకు మ్యూజిక్ క్లాసెస్, అబ్బాయిలకు కరాటా క్లాసెస్ ఇలా కాదు, రెండు ఇద్దరికీ నేర్పించండి. అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం. సమాజం ఎంత వరస్ట్గా తయారైందంటే, కన్న కూతుర్ని కూడా చూడకుండా అఘాయిత్యం చేసిన కన్న తండ్రి, సొంత చెల్లెలిపై అఘాయిత్యం చేసిన అన్నయ్య. ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. ఒక 9 సంవత్సరాల పాప వాళ్ళ సొంత అన్న కారణంగా ఇంకో పాపకు జన్మనిచ్చింది. तो मेरे पास एक ऐसा केस आया, 9 साल की बच्ची थी जो 7 महीने से प्रेग्नेंट थी. जब उस बच्ची को काउंसलिंग के बाद उसके पता चला कि उसका बच्चा, वो जो बच्चा था प्रेगनेंसी पेट में, उसके खुद के भाई का ही था. भाई कितने साल का? 11 साल का. 9 సంవత్సరాల పాప అసలు ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? అసలు ఎలా జరిగింది? నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎప్పుడైనా మీ పాప మీ దగ్గరకు వచ్చి నన్ను ఒకసారి ఇబ్బంది పెడుతున్నాడు, లేదా వాళ్ళ అన్నైనా తమ్ముడైనా మామైనా తాతైనా ఎవరైనా తాకరాని చోట తాకుతున్నారని చెప్తే నమ్మండి, తీసి పరేయకండి. ఎందుకంటే ఆ పాప మీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తుంది? కన్న తల్లే నమ్మకపోతే పాపని ఇంకెవరు నమ్ముతారు? కాబట్టి ఎవరైనా అలా చెప్తే అసలు ఏం జరిగిందో తెలుసుకొని పాపను రక్షించుకోండి. ఈ వీడియో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ జనరేషన్ని మనమే కాపాడుకోవాలి, లేదంటే మన ఫ్యూచర్ జనరేషన్ చాలా డేంజర్లో పడుతుంది.